ట్రైలర్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మన విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్' నాకైతే చూసినప్పుడే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ అయితే బాగుంది, చాలా బాగుంది. గ్లిమ్స్ కానీ ప్రతిదీ బాగుంది. ఎలా అంటే ఇప్పుడు ఓపెనింగ్ గ్లిమ్స్‌లోని ఓపెనింగ్ షాట్ కానీ నాకు బాగా నచ్చింది. అన్నట్లకన్నా చూడు, ఆ బిల్డింగ్ నుండి తర్వాత నడుచుకుంటూ వస్తాడు, షర్ట్ లేకుండా బ్లడ్ పూసుకొని కత్తెట్టుకొని ఆ డైలాగు ఎవరికైనా ఆ సీను, ఆ డైలాగ్ ఎవరికైనా సరే ఎలివేషన్ అయితే బేభత్సంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే మన డైరెక్టర్ కూడా రవికొల్ల నాకు తెలిసి 'రాజావారు రానివారు' డైరెక్టర్ తీసినమాట అతను నాకు తెలిసి స్టోరీ కూడా చాలా డీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ స్టోరీ కానీ షార్ట్స్ కానీ చాలా లుక్ ఉన్నాయి. అంటే కలర్ గ్రేడింగ్ అనేది కేజీఎఫ్ నుంచి వచ్చినా సరే నీకు స్టోరీ యూనిక్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. నాకు తెలిసి విజయ్ దేవరకొండ 'దిల్ రాజు' కమ్బ్యాక్ అనుకుంటుంది ఈ ఫిల్మ్ అయితే. ఈ ఫిల్మ్ మాత్రం నాకైతే చాలా చాలా బాగుంది, ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఎలా తెలిసింది కదా, విజయ్ అన్న ఏదన్నా మంచి స్టోరీ ఉంటే కుమ్మేస్తాడు చాలా. కానీ స్టోరీ అంత గ్రిప్పింగ్. ఇప్పుడు 'కింగ్డమ్' ఉంది, 'కింగ్డమ్'లో కూడా సేమ్ అలాగే చేశారు. ఎలా అంటే ఇప్పుడు ఆ స్పై కరెక్ట్గా పెడితే బాగుంటుంది. స్పై సీన్స్ ఏమో ఎక్కడెక్కడ తేడా చేసి మళ్ళీ సగం ఎమోషన్, మళ్ళీ తమ్ముడు ఎమోషన్, మళ్ళీ అన్న ఎమోషను, ఇలా మళ్ళీ లాస్ట్లో వారియరు, ఇన్ని మళ్ళీ గతం, పూర్వజన్మ ఇవన్నీ కలిపి ఏం చేశారు వాళ్ళు. ఆ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, సరిగ్గా సీన్ చూపించలేదు. దానివల్ల అంతా క్లబ్జీ అయిపోయింది. స్టోరీ బాగున్నా సార్, ఇది అలా కాకుండా మంచి గట్టిగా చేసుంటే మనం అనుకున్నట్టు నాకు తెలిసి ఇది విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుంది ఈ ఫిలిం. విజువల్స్ చాలా స్టన్నింగ్ ఉన్నాయి. నాకైతే ఆ షాట్ బాగా నచ్చింది, ఆ బిల్డింగ్ షాట్ ఒకటి. తర్వాత ఫైనల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అది ఎవరో రాయి ఏదో కొడుతున్నారు, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, తాడు రాయ. అండ్ మ్యూజిక్ బీభత్సం, మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రతి సీన్కి వచ్చి మ్యూజిక్ చాలా బాగుంది. నాకు అదే బాగా అనిపించింది అని ట్రైలర్ అన్నట్లు. ఇప్పటికే చాలాసార్లు చూశాను. ఓకే, మీరు చూడండి, చూడకపోతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.